శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 10వ తేదీ శుక్రవారం, జూలై నెల 2026వ సంవత్సరం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి చంద్ర రాహువులు బాగున్నారు అని చెప్పచ్చు. తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు బాగున్నారు. ఇది పరస్పర వ్యతిరేకం అవుతూ ఉన్నటువంటి ఫలితాలు కూడా కొన్ని కనిపించడానికి అవకాశం ఉన్నాయి. పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం కూడా అనుకూలంగా ఉంది. అయితే ప్రేమ వ్యవహారాలు కొంచెం ఇబ్బందికరంగా తయారవుతాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే భార్యాభర్తల అనుబంధం విషయంలో చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. రాశిలోనే ఉన్నటువంటి చంద్రుడు చాలా అనుకూలము. అయితే సప్తమ స్థాన అధిపతి పంచమ స్థానంలో ఉన్నారు. వివాహాది శుభకార్యాల విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించుకుంటూ వెళ్ళండి. ఎక్కడ మాట తేడా రాకుండా చూసుకోండి. ఇది చెప్పదగ్గ సూచన. ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయించండి. దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళేది కలిగి ఉంటేనే జన్మజాతకంలో మీరు వెళ్ళగలుగుతారు, లేకపోతే వెళ్ళలేరు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక శని గారి యొక్క వ్యయస్థాన సంచారము చాలా వ్యయ ప్రయాసలకి మిమ్మల్ని లోను చేసేదిగా కనిపిస్తుంది. ధనము ఎక్కువగా ఖర్చు అయ్యేది కనిపిస్తోంది. ఇది చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. మీకు మనోబలం సిద్ధిస్తుంది. సంతానం కోసం ఆలోచిస్తున్న వారికి సంతానం బాగున్నారు అనేటటువంటి శుభవార్తలు వింటారు. సంతానం పట్ల ఎవరికైనా కానీ చాలా ప్రేమ ఉంటుంది. అలాగే మీరు కూడా మన సంతానం ఏమవుతారో అనేటటువంటి భయాందోళనలకి గురి అవుతారు. అలా గురి అవ్వాల్సిన అవసరమే లేదు. యోగా చేసుకోండి, మానసికమైన దృఢత్వం కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారం చాలా మేలు చేస్తోంది. అలాగే ద్వితీయ స్థానంలో బుధుడు చాలా మేలు చేస్తున్నారు. ఇక మిగతా గ్రహాల యొక్క ఫలితాలు, చతుర్థంలో శుక్రుడు కూడా మేలు చేస్తున్నారు. మిగతా గ్రహాల ఫలితాలు అంటే మిగతా గ్రహాల యొక్క బలాలు అంత బాగా కనిపించబోవడం లేదు. ఇక్కడ ఏటి మేటి కిరీటంలాగా శనిగారు లాభస్థానంలో కూర్చుని ఉన్నారు. ఈ ఫలితాలే చాలా అద్భుతంగా ఉంటాయి. మాట తీరు బాగుంటుంది, పరపతి పెరుగుతుంది. అలాగే మీకు జీతం పెరుగుతుంది, జీవితాశయం పెరుగుతుంది. ఇలా ఎన్నిట్లలో మీరు పెరుగుదల కోరుకుంటున్నారో అన్ని రకాల కూడా మీ జీవితంలో పెరుగుదల అనేది కనిపించి మీరు చాలా చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. దశమ స్థానంలో ఉన్న చంద్రుని యొక్క సంచారం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే మీరు దుర్గా అమ్మవారి పూజలు చేసుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. పూజ అంటే పూజనే, అలాగే స్మరణ అంటే స్మరణనే, ఇలా ఏమీ కాదు. పూజ అన్నా కూడా స్మరణ అన్నా కూడా భగవంతుని ప్రతి క్షణము తలుచుకుంటూ ఉంటే అది ఒక తపస్సు అవుతుంది. అది కూడా పూజనే అని చెప్పి తెలియజేస్తున్నాను. తప్పకుండా భగవన్ నామాన్ని కీర్తించండి. మరింత భగవంతుని దృష్టిలో ఆదరణ పొందండి. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుగారి యొక్క సంచారం చాలా బాగున్న కారణం చేత, తృతీయ స్థానంలో కేతు గారి సంచారం చాలా బాగున్న కారణం చేత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రాశిలో బుధాదిత్య యోగం పడింది. అయితే బుధుడి యొక్క వక్రత ఉన్న కారణం చేత ఇంకా అంత పూర్తి అనుకూల పరిస్థితులు అయితే రావడం లేదు. అన్నదమ్ముల సహాయ సహకారం విషయంలో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ చెయ్యకండి. ఇది చెప్పదగినటువంటి సూచన. మాట తీరు బాగుంటుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది, సంతాన జీవితం బాగుంటుంది, వివాహ జీవితం బాగుంటుంది. అలాగే మనోబలం బాగా సిద్ధిస్తోంది. ఇవి చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. కుదిరే సమయం ఇది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. ద్వితీయ స్థానంలో గురుగారు బాగున్నారు కదండి అనే ఆలోచన మీకు వస్తుంది. అయితే ఏ గ్రహం ఇచ్చే ఫలితాలు ఆ గ్రహమే ఇస్తాయి అని చెప్తున్నట్టుగా ఇక్కడ పరస్పర విభిన్నమైనటువంటి భావాలు కనిపిస్తున్నాయి కాబట్టి 2 రకాల ఫలితాలని తెలియజెప్తున్నాను. జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా తప్పనిసరి, ముఖ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. కొత్త వ్యాపారాలు ఏవి కూడా మొదలు పెట్టవద్దు. ఉన్న వాటితోనే చక్కటి అభివృద్ధి సాధించండి అని చెప్పి ప్రత్యేకంగా తెలియజెప్తూ ఉన్నానండి. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మరింత అనుకూలమైన కాలం మీకు ఉంది. ఇక్కడ లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుని వల్ల కూడా
కుటుంబ జీవితం బావుంటుంది. అలాగే కుటుంబ సభ్యులలో ఐకమత్యత కనిపిస్తుంది. చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే పరిహారాలు చేసుకోవడం మటుకు మానవద్దు అని చెప్పి సూచన చేస్తున్నాను. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం చాలా చాలా బాగుంది. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. వ్యయస్థానంలో బుధాదిత్య యోగం పడింది. లాభస్థానంలో కుజుడి యొక్క స్థితి సంచారము బాగుంది. ఈ చెక్క వ్యాపారానికి సంబంధించి, భూముల వ్యాపారాలకు సంబంధించి కొంత అనుకూలమైన కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి. బిరుదు ఏదైనా మీకు వచ్చేటటువంటి పరిస్థితి. రాశిలో ఉచ్చులో గురువుగారు ఉన్నారంటే అది అస్సలు మాటలేని విషయం కాదండి. ఎన్నో రకాల శుభ ఫలితాలని మీకు ఇస్తారు. ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాం ఇవే ఫలితాలేమోనని అనుకోకండి. ఒకరోజు ధనము చాలా మంచి ఆదాయం మీకు వచ్చి ఉంటుంది. ఇంకొక రోజున ఎవరో ఒక మాటని రికమెండ్ చేస్తే మీకు అది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొక రోజున ఏదైనా ఆస్తి కలిసి వచ్చే విషయం తెలుస్తుంది. ఇంకొక రోజున ఏదైనా మీరు ఆస్తి అమ్మాలి అనుకుంటే అది ఎక్కువ రేటుకి పోయేది కనిపిస్తుంది. ఇలాగ రకరకాలైనటువంటి లాభాలుంటాయి. గురువుగారి వల్ల మరిన్ని లాభాలుంటాయి. ఆయన ఎప్పుడైతే ఈ ఉచ్చరాశిలోకి అడుగుపెట్టారో ఇక అప్పటి దగ్గర నుంచి ఇప్పుడు ప్రస్తుతం నడవబోయేటటువంటి 5 నెలల కాలము కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వాక్కు చాలా బాగుంటుంది. పరపతి చాలా బాగుంటుంది. అలాగే ఉద్యోగ జీవితం బాగుంటుంది. వ్యాపార జీవితం కూడా బాగుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది. ఎన్ని విధాలుగానో మీకు చాలా అనుకూలమైన ఫలితాలు. సంతాన రీత్యా బాగుంది. వివాహాది శుభకార్యాల రీత్యా బాగుంది. ఇలా అనేక అంశాలు మీకు శుభకరంగా ఉన్నందువల్ల చాలా వరకు తృప్తిగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. యోగా చేయండి. అలాగే శని కుజ గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి. మరింతగా మీకు మనశ్శాంతి ఉంటుంది. సింహరాశి వారికి ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాము శుభాల ఫలితాలు ఉన్నాయి అని. అంటే పరస్పరము ఇబ్బందికరమైన ఫలితాలు, పరస్పరము అనుకూలమైన ఫలితాలు అన్నమాట. రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు కొంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. మరి అష్టమ స్థానంలో శనిగారి సంచారము ఇబ్బంది పెడుతోంది. దశమ స్థానంలో కుజుని సంచారము ఇబ్బంది పెడుతోంది. ఇక్కడ శనిగారి దృష్టి కుజుడి మీద ఉన్న కారణం చేత ఉద్యోగ జీవితంలో కొంచెం వెసులుబాటు చేసుకునే విధంగా ఉండండి. ఉద్యోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా మరీ సూచన చేస్తున్నాను. అలాగే మాతృవర్గ రీత్యా కానీ, స్థిరచరాస్తుల రీత్యా కానీ కొంత అననుకూలమైన కాలం కనిపిస్తోంది. ఈ శని కుజులకి స్తోత్రపారాయణాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రవి గారి యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వ్యయస్థానంలో గురుగారు బాగున్నారు. మరమ్మతులు ఇలాంటివి చేయించుకుంటారు. ఎక్కువగా షేర్ మార్కెట్కి ప్రాధాన్యత ఇవ్వాలి అనుకుంటారు. అది దానికి మటుకు దూరంగా ఉండండి. ఏమీ షేర్లు ఇప్పుడు కొనవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రాహుకేతు శనిగారుల పూజలు చేసుకోవడము, శనిగారికి తైలాభిషేకం చేయడము చాలా చాలా మంచి పద్ధతి. అలాగే దుర్గమ్మ వారి నామాలు వినడము, అవకాశం ఉన్నట్టయితే చెప్పుకోవడము చెయ్యండి. మరిన్ని అనుకూల ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము చాలా బాగుంటూ ఉండగా దశమ స్థానంలో రవి గారు చాలా బాగున్నారు. ఇక ఏకాదశంలో ఉన్నటువంటి గురువుగారు అత్యద్భుతంగా ఉన్నారు. ద్వాదశంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి స్థితి కూడా చాలా బాగున్న కారణం చేత విలువైన వస్తువుల్ని మీరు భద్రం చేసుకోగలుగుతారు, కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే మీకు ఇష్టమైనటువంటి ఏది ఎంతో కాలంగా బలానా వస్తువు అంటే చాలా ఇష్టం అనుకున్నవి ఇప్పుడు కొనుగోలు చేసుకోవడమా, ఏదో ఒక రూపకంగా మీకు రావడమా అనేది సంభవిస్తుంది. ఇది మీ ఆత్మసంతృప్తికి బాగా ప్రధాన కారణమవుతుంది. అలాగే గురువుగారు లాభాల బాటలో ఉన్నారు. మాతృవర్గ రీత్యా బాగుంది. భార్యాభర్తల అనుబంధ రీత్యా బాగుంది. ఇక ఉద్యోగ జీవితంలో మీరు ఊహించని విధంగా మీ యొక్క ఉద్యోగం స్థిరపడుతుంది, ఉన్నతి చెందుతుంది, మంచి ప్రమోషన్స్ వస్తాయి. చాలా వరకు అనుకూలమైన ఫలితాలే అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక్కడ అనుకూలమైనటువంటి రవిగ్రహ సంచారము కూడా దశమ స్థానంలో
ఒక ఉన్నత స్థితికి మిమ్మల్ని తీసుకొని వెళ్తోంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరకడం గానీ, ఉన్నవారికి ఆ ఉద్యోగం స్థిరమవ్వడం గానీ, కొత్త ఉద్యోగాల కోసం అప్లైలు చేసుకునే వారికి కొత్త ఉద్యోగం రావడం గానీ, ఇలా ఉద్యోగ జీవితంలో పూర్తి సంతృప్తికరంగా మీకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచారము మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను తెచ్చి ఇస్తోంది అని చెప్పి తెలియజెప్పొచ్చు. ఇక ఏదైనా వాక్కు రీత్యా బావుంటుంది, పితృవర్గ రీత్యా బావుంటుంది, పరపతి పెరుగుతుంది, కుటుంబ రీత్యా బావుంటుంది. అన్ని విధాలుగాను మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. అయితే మీరు పరిహారం చేసుకోవలసినది శనిగారికి అని చెప్పి తెలియజేస్తున్నాను. శనిగ్రహ స్తోత్రాలు పఠించండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. మరింత అనుకూలమైన పరిస్థితులు మీకున్నాయి. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉండగా, దశమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి వల్ల కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఇక ఏకాదశంలో శని, కేతువులు బాగున్నారు. వెరసి శని, శుక్ర, కేతు ఈ 3 గ్రహాల సంచారమే చాలా వరకు అనుకూలిస్తోంది. దశమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా గురువుగారు ఉచ్చలో ఉన్నారు కాబట్టి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. గురువుగారు ఎట్టి పరిస్థితుల్లో చెడు చేయరు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. ఉద్యోగ జీవితంలో కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలోనూ ఓర్పు కలిగి ఉండాలి. అలాగే రుణభారాలు బాగా తగ్గేటటువంటి పరిస్థితి, మీకు ఇంకా ఇంకా పెద్ద రుణాలు కావాల్సొస్తే దొరికేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ షష్ఠ స్థానంలో శనిగారు దీర్ఘకాల సంచారం చేస్తారు కాబట్టి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నానండి. శుక్రాచార్యుల వారి యొక్క సంచారము, కేతువు యొక్క సంచారము మీకు చాలా వరకు ఈ ప్రేమ వ్యవహారాలలో కొంత దూరాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి లాభస్థానంలో శుక్రుడు బావుంటారు. లాభస్థానంలో కేతువు బావుంటారు. కానీ వీళ్ళిద్దరి కలయిక వల్ల వచ్చేటటువంటి ఈ దోషాలేవైతే ఉన్నాయో అవి ప్రేమ వ్యవహారాల మీద ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము చాలా బావుంది. మృష్టాన్న భోజనాలుంటాయి, వినోద కాలక్షేపాలుంటాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి, అలాగే జరిగేటటువంటి పరిస్థితి కూడా ఉంది. అనుకూలమైనటువంటి మార్పులు మీకు అనుకూలంగానే వస్తున్నాయి. బ్రహ్మాండంగా వస్తున్నాయి. అయితే ఈ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త అంశాలని కూడా దృష్టిలో పెట్టుకొని తీసుకోండి అని మరొకసారి తెలియజేస్తూ, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. ఇది మీ జీవితానికి చాలా మేలు చేస్తుంది. ఇది ప్రతినిత్యము చదువుకోవడం ద్వారా మీకు అనేక రకాలుగా మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారం చాలా బాగుంది నవమ స్థానంలో. మరి దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 2 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంటున్న కారణం చేత, అలాగే ఈ ధర్మ కర్మ ఈ 2 రకాలైనటువంటి అంశాలు కూడా 2 స్థానాలలో చాలా బాగా అలరిస్తున్నాయి. ఇవి ఎంత అద్భుతమైన ఫలితాలను ఇస్తాయంటే, కీర్తి ప్రతిష్టలను ఇస్తాయి, ధాన్య అభివృద్ధి జరుగుతుంది, ధనము ఇనుమడిస్తుంది, వాక్కు బాగుంటుంది. అలాగే సంతాన రీత్యా కూడా పూర్వం కన్నా కొంచెం మంచి ఫలితాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. విదేశీయానాలకి ప్రయత్నాలు చేసుకోవాలి, వెళ్ళాలి అనుకునేవారు తప్పనిసరిగా ప్రయత్నం చేసుకోండి. అలాగే ధనము విషయంలో ఊహించని విధంగా వస్తుంది, పరపతి పెరుగుతుంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక జాగ్రత్తల విషయానికి వచ్చేటప్పటికి మాతృవర్గ రీత్యా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అలాగే సంతాన రీత్యా కానీ, రుణభారాల రీత్యా కానీ, ఇలాంటివన్నీ విషయాల్లో కూడా పూర్తి జాగ్రత్తలతో ఉండండి. కుటుంబ జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. మీరు చాలా సంతృప్తిగా ఉంటారు అని కూడా చెప్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుని నవధాన్యాలు దానం చేయండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ, ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుడు బాగున్నారు,
అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 3 గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉన్నాయి. అయితే మిగతా గ్రహాల విషయంలో కూడా చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి. అవి కుటుంబ జీవితము చాలా చాలా బావుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బావుంటాయి. మాతృవర్గ రీత్యా చాలా బావుంటుంది. సంతాన రీత్యా కూడా మీకు కొంత అనుకూలమైన కాలం నడుస్తోంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళినప్పుడు నీటి వద్ద చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పిత్రార్జితం బావుంటుంది. పితృవర్గరీత్యా సహాయ సహకారాలుంటాయి. మీ మనోబలం పెరగడానికి అవకాశం ఉంది. చాలా చాలా అనుకూలమైనటువంటి కాలం మీకు ఇప్పుడు నడుస్తున్న కారణం చేత ఈ రోజంతా ప్రశాంత జీవితంలోనే ఉంటారని చెప్పి తెలియజేస్తూ దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి. మరింత అనుకూలత మీ సొంతం. మకర రాశి. మకర రాశి వారికి అనుకూలమైనటువంటి తృతీయ స్థాన సంచారంలో శనిగారున్నారు. అలాగే షష్ఠ స్థానంలో రవి బుధులున్నారు. సప్తమ స్థానంలో గురుగారున్నారు. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి అంటే అది అసలు మాటలైన విషయం కాదు. రుణ భారాలు తగ్గిపోతాయి. ధనము చాలా బాగా మీకు వసూలవుతుంది. ఏదైనా రుణాలు అలాంటి ధనం అయినట్టయితే రుణాలు ఇచ్చినట్టు ధనం అయితే వసూలవుతుంది. మీరు తీర్చవలసిన రుణాలు కూడా తీర్చగలుగుతారు. మనోబలం పెరుగుతుంది. అలాగే విలువైన వస్తువుల యొక్క సేకరణ అది కొనుగోలు అవనివ్వండి లేదా బహుమతుల రూపంలో అందుకొనివ్వండి. ఏ రూపకంగానైనా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక రాశిని చూస్తూ ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారము చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనధాన్య వృద్ధి ఉంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్ళవలసి వచ్చినా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఇక కీర్తి ప్రతిష్టలు పెరగడంలో మీకు చాలా చాలా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. వ్యాపార జీవితం బాగుంటుంది. అనేక రకాలుగా మీకు చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వరుస 3 రాసుల్లో ఫలితాలు కూడా 6వ స్థానంలో బుధాదిత్యులు, 7వ స్థానంలో గురుగారు, 8వ స్థానంలో శుక్రాచార్యుల వారు వరుస 3 రాసుల్లోనూ మాలిక లాగా ఉన్నటువంటి ఈ గ్రహాల యొక్క ఫలితాలు మాలికా యోగాన్ని సూచిస్తూ మీకు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను ఇస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శివారాధన చేయండి. మరింత మనశ్శాంతితో ఉంటారు మీరు. కుంభరాశి. కుంభరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం మాత్రమే అనుకూలంగా ఉన్న కారణం చేత మిగతా 8 గ్రహాల వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఇక్కడ చెప్పదగిన సూచన ఏమిటి అంటే ద్వితీయాధిపతి లాభాధిపతి అయినటువంటి గురువుగారు షష్ఠ స్థానంలో ఉన్నారు. అంటే ధన ఆదాయం రూపకంగా కొంచెం పెరుగుదల అనేది ఒకటి ఉంటుంది కానీ మిగతా విషయాలలో అంతగా అనుకూలత లేదు. కాబట్టి అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. వీలైతే నవగ్రహాలు సంబంధించినటువంటి ధాన్యాన్ని దానం ఇవ్వండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి గ్రహ అనుకూలత మనకి ఉండదు. అలా ఉన్నప్పుడు బాధపడిపోవాల్సిన పని అయితే ఏమీ లేదు. గ్రహాలు మళ్ళీ వాటి వాటి స్థితుల్లోకి వచ్చి మన రాశికి మంచి జరిగే విధంగా ఆశీర్వదిస్తాయి. కాబట్టి కాలచక్రంలో మంచి చెడులు జరుగుతూ ఉంటాయి. కష్ట సుఖాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఒకసారి బలము తగ్గడము, ఒకసారి బలం పెరగడము లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎంత సర్వసాధారణమో గ్రహస్థితులు ఒక్కొక్కసారి చాలా బాగుండడం, ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతూ ఉండడం అనేది కూడా సర్వసాధారణమే. మన మనోబలాన్ని ఎప్పుడూ కూడా నిర్వీర్యం చేసుకోకుండా ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ, శనిగారికి తైలాభిషేకం చేసుకుంటూ, వీలైతే ఒక్కసారి శివారాధన చేసుకుంటూ ఉంటే చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి. మీనరాశి వారికి రాశిలో ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి సంచారం వల్ల ఏలినాటి శని జరుగుతూ ఉన్నది అని చెప్పి మనం తెలియచెప్పుకోవచ్చు. మరి దీనివల్ల ఏవైనా చెడ్డ ఫలితాలు ఉంటాయా అంటే ఖచ్చితంగా చెడ్డ ఫలితాలని మనం అనుభవించవలసి ఉంటుంది. అయితే గురుబలం చాలా బాగున్నది అంటే ఉపయుక్తమవుతుంది. శనిగారి బలము క్రమేణా క్షీణిస్తుంది. ఇక్కడ గురువుగారి యొక్క బలము పంచమ స్థానంలో ఉచ్చులో ఉన్న కారణం చేత, నవమ దృష్టి రాశి మీద పడుతున్న కారణం చేత
చాలా వరకు శనిగారి యొక్క బలము క్షీణిస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. గురువుగారు చాలా చాలా బాగున్నారు. అలాగే చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు. వక్రించి ఉంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ బుధాదిత్య యోగాన్ని మనము అంతగా చెప్పుకోనవసరం లేదు. తృతీయ స్థానంలో కుజుడు బాగున్నారు. ఇక షష్ఠ స్థానంలో కేతు బాగున్నారు. 4 గ్రహాల యొక్క ఉనికి కూడా ఆదాయాన్ని ఇచ్చేటట్టుగా ఉంది. కీర్తి ప్రతిష్టల్ని ఇచ్చేటట్టుగా ఉంది. మాట పరపతిని పెంచేటట్టుగా ఉంది. ఏలినాటి శని దోషాన్ని చాలా వరకు తగ్గించేటట్టుగా ఉంది. అలాగే ఉద్యోగ జీవితంలో చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది. సంతాన రీత్యా చాలా బాగుంటుంది. మాతృవర్గ రీత్యా చాలా చాలా బాగుంటుంది. ధన ఆదాయం అనేది బాగా పెరుగుతోంది. స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతోంది. మనోబలం పెరుగుతోంది. మానసికమైనటువంటి తృప్తి లభిస్తోంది. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు కూడా వస్తున్నాయి. దీనితో పాటుగానే పరస్పర విభిన్నమైనటువంటి ఫలితం కూడా ఇంకొకటి ఉంది. శుక్రాచార్యుల వారు షష్టంలో ఉన్న కారణం చేత కొద్దిగా కలహాలైనా ఉంటాయి, లేదా అపనిందలైనా ఉంటాయి. ఈ విషయాన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని ఈరోజంతా ప్రవర్తించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. కుటుంబం గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. గౌరీదేవికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఇది చెప్పదగ్గ సూచన. శనిగారికి తైలాభిషేకం చేయండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఈ రోజంతా మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.